పింకు మేడం, మా అమ్మాయికి ఏమనకండి, ఆమె హోంవర్క్ చేయలేదు, నిన్న మేము బయటికి వెళ్ళిండే, సరేనా? సరే చిన్ను, ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్ కి మమ్మీ. ఆ కామన్ వాష్రూమ్ లోకి వెళ్ళకు, స్టాఫ్ రూమ్ లో వాష్రూమ్ కి వెళ్ళు, అర్థమైందా? ఎవరు అడిగితే నా పేరు చెప్పు. సరే మమ్మీ. రిజల్ట్స్ వస్తున్నాయా? అవును. మా చిన్నుకి క్లాస్ లో ఫస్ట్ వచ్చేలా చూడండి మేడం. అలా ఎలా కుదురుతుంది మేడం? సరే సరే, మీ కొడుకు సత్య కూడా మా క్లాస్ లో ఉన్నాడు కదా, అతనికి నేను ఫుల్ మార్క్స్ వేస్తానులేండి. అర్థమైంది లేండి, వేస్తానులేండి. మీ చిన్నవే ఫస్ట్ వస్తుంది. డాన్స్ టీచర్, చెప్పండి. మా అమ్మాయికి ఫస్ట్ ఫ్లోర్ నించోబెట్టరా? ఎందుకండి? ఎందుకంటే ఆమె ఇంటికి వచ్చి ఏడుస్తుందండి, నాకు ఫస్ట్ ఫ్లోర్ నించోబెట్టట డాన్స్ టీచర్ అని. సరే పిలిచారు కదా. సరే సరే. ఏ చిన్ను, ఇక్కడ ఏంటి మమ్మీ? పింకు మేడం ఏం అడిగినా చెప్పకు, అర్థమైందా? నిన్న మీ మమ్మీ బర్త్డేకి ఎక్కడికి వెళ్ళారు అని అడిగినా కూడా చెప్పకు, అర్థమైందా? ఆమెకి ఎప్పుడు నా గురించే కావాలి. ఏమైనా అడిగితే మమ్మీకి అడుగు అని చెప్పు. సరే మమ్మీ. మా అమ్మాయిది రిపోర్ట్ కార్డు ఉంది కదా, అది పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు తెచ్చి ఇచ్చేయండి. ఎందుకంటే మా ఆయన కూడా బిజీగా ఉన్నారు, మీటింగ్కి నేను కూడా రాలేను. 6th క్లాస్ ఉంది కదా, చూసుకోవాలి నేను ముందే. సో స్కూల్ ఎండ్ అవ్వగానే ఇచ్చేయండి నాకు. సరే మమ్మీ. ఇదిగో, ఇది నీ టిఫిన్ బాక్స్, స్టాఫ్ రూమ్ నుంచి వేడి చేసి తీసుకొచ్చాను, తినే మొత్తం, అర్థమైందా? సరే మమ్మీ. మమ్మీ అనకు, టీచర్ టీచర్ అని చెప్పండి. పిల్లలు, మా చిన్నుందే, ఆమె నా మాటలన్నీ వింటుంది. మీరు కూడా నా మాట వినేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.